అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తన విందాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మరి మంగళవారము 10వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం ఈ ఉదయకాలం పడకల నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ద్వితీయోపదేశకాండము మరి 20వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనం మనం చదివినట్టయితే, వణకకుడి, వారి ముఖమును చూచి బెదరకుడి, కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. సో ఈరోజు మనం చూస్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. సో దేవుని వాక్యం అంత ఉంటుంది కదా, మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. సో మనల్ని రక్షించేది ఎవరంటే మన దేవుడైన యెహోవాయే అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. సో దేవుడు మనల్ని రక్షించడం కొరకై మనం చేయాల్సింది చూడండి. దేవుడు మనం రక్షించడం కొరకు ఏం చేయాలా అని అంటే, మొదటి మాట, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రక్షించనన్న. మన దేవుడు మనం రక్షించడం కొరకై మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం మనం చూసినట్లయితే 3వ వచనం ఏం చేయాలి మొట్టమొదటిగా అని అంటే, చూడండి, ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధం చేయుటకు సమీపించున్నారు, మీ హృదయంలో జంకనీయకుడి. సో మొట్టమొదటిగా మనం చూడాల్సిన మాట ఏంటంటే, మీ హృదయములు జంకనీయకుడి. సో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రక్షించాలంటే మీరు శత్రువులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే హృదయం జంకకూడదు. అంటే హృదయంలో పిరికితనం రాకూడదు. ఎప్పుడైతే హృదయం పిరికితనంగా ఉండితే అప్పుడు నష్టపోతాం. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువు అంటాడు, మీ హృదయం కలవరపడనీయకుడి అంటాడు. 14వ అధ్యాయం 27 వచ్చిన అక్కడ రాయబడుతున్న మాట చూసినట్టే, మీ హృదయము కలవరపడనీయకుడి. సో యేసు ప్రభువు చెబుతున్న మాట ఇదే, మీ హృదయాన్ని కలవరం తెచ్చుకోవద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కలవరపడతారో అప్పుడు నష్టపోతారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27 వచ్చిన ప్రభువు అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహించవలసిన, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. కాబట్టి మొదటి కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. మన దేవుడైన యెహోవా మనల్ని రక్షించాలంటే, శత్రువుల చేతుల నుంచి మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు మన శత్రువు చేతుల నుంచి ఆయన మనం రక్షించాలంటే మన హృదయము జంకనీయకూడదు. అంటే అర్థం ఏంటి? పిరికితనం మన హృదయాల్లోకి రావు. ఒకవేళ మన హృదయాల్లో పిరికితనం వస్తే, మన హృదయంలో పిరికితనంగా ఉంటే ఖచ్చితంగా మన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోతాం. సో మన దేవుడైన యెహోవా మన యుద్ధానికి వెళ్ళినప్పుడు మనం రక్షించాలంటే, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రక్షించాలంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా హృదయం పిరికితనం ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి. హృదయంలో ధైర్యంగా ఉంటే, నీ దేవుడైన యెహోవా మీద నువ్వు ధైర్యంగా ఉంటే, నీ దేవుని ఎడల నువ్వు ధైర్యం కలిగి ఉంటే నీ హృదయంలో ఖచ్చితంగా ఆయన నిన్ను రక్షించేవాడు ఉంటాడు. ఇది మొదటి కోణం. రెండవ కోణం ఏంటి అని అంటే, రండి, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3వ వచనంలో, భయపడకుడి అంటే అర్థం ఏంటి? భయపడకూడదు అంటే హడిలిపోకూడదంట. హడిలిపోవటం అన్నది ఉండదు. అంటే చాలా మంది భయపడిపోతారు, అంటే హడిలిపోతారు, అమ్మో ఏం జరిగిద్ది అని. సో యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు. నువ్వేం చేయాలా? హడిలిపోకూడదు. అంటే వచ్చే పరిస్థితిని బట్టి, ఏదన్నా జరుగుతున్న దాన్ని బట్టి, శత్రువును చూసో యుద్ధాన్ని చూసో నువ్వు హడిలిపోకూడదు, భయపడిపోయినట్టు ఉండకూడదు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే నీ జీవితంలో, ప్రియులారా, నా జీవితాల్లో మనల్ని మన దేవుడైన యెహోవా రక్షించాలంటే మనం వెళ్ళే యుద్ధంలో హృదయంలో పిరికితనం ఉండకూడదు, జడియకూడదు. 2, భయం అన్నది ఉండకూడదు, భయపడకూడదు. అంటే మన జీవితాల్లో హడిలిపోయినట్టు ఉండకూడదు. ఎప్పుడైతే హడిలిపోయినట్టు ఉంటామో మన జీవితాల్లో, అప్పుడు ఖచ్చితంగా మనకు ఓటమి వచ్చింది. మన దేవుని బట్టి భయపడుకోకుండా ధైర్యంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మన జీవితాన్ని బట్టి విజయాన్ని ఇచ్చేవాడు ఉంటాడు. నా జీవితాల్లో మన దేవుడు మనం వెళ్ళే ఈ లోకంతో సాతానుతో చేసే యుద్ధం, ఆత్మీయ యుద్ధంలో కానీ, భౌతికమైన ప్రదేశాల్లో, ఆయా ప్రాంతాల్లో మనం చేసే యుద్ధాల్లో కూడా, యుద్ధాలంటే ఆయా పరిస్థితులు, జాబ్ చేసే కాడ, డ్యూటీ చేసే కాడ, ప్రతి దాంట్లో దేవుడు మనం రక్షించాలంటే హృదయంలో దేవుని ఎడల ధైర్యం కలిగి ఉండాలి, పిరికితనం ఉండకూడదు. 2, హడిలిపోకూడదు, భయపడకూడదు, ప్రతి పరిస్థితిని బట్టి ధైర్యం కలిగి ఉంటాడు. 3వదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ రాయబడుతున్న మాట 4వ వచనంలో, వణకకుడి. ఏం చేయకూడదండి? వణకకూడదు. అంటే చూడండి, ఒక్క మాట చూసినట్లయితే వణకకూడదు అంటే అర్థం ఏంటి? అధైర్యం చెందకూడదు. ఏముండకూడదు? అధైర్యంతో ఉండకూడదు. నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు, అది సాతాన్ని జయించడానికైనా, ఆత్మీయ యుద్ధంలో అయినా, భౌతికమైన యుద్ధంలో అయినా, ఏ పని చేసే కాడైనా, ఏ విషయంలో అయినా అధైర్యం అనేది రాకూడదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా ఖచ్చితంగా నేను రక్షిస్తాడు. నువ్వేం చేయాలా? హృదయములో పిరికితనం ఉండకూడదు, హృదయంలో ధైర్యం కలిగి ఉండాలి. 2, భయపడకూడదు, హడిలిపోకూడదు, ధైర్యంగా ఉండాలి. 3 వణకకూడదు అంటే నీ జీవితంలో అధైర్యం చెందకూడదు.
అధైర్యంతో ఎప్పుడు ఉండకూడదు. వణికినటువంటి అనుభవం ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే వణికిపోతున్నావు అంటే అధైర్యం నీలో వచ్చినట్టు. నువ్వు వణకకూడదు, నువ్వు ధైర్యంగా నిలబడాలి. ఎందుకంటే నీ కొరకే యేసు ప్రభువు కలువరి శిలువలో నిలబడి ఉన్నాడు. ఆయన కలువరి శిలువలో నీ కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు. కానీ ఆయన బలపరిచేవాడు. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరిచేవాడు నేను సమస్తం చేయగలను. ఆయన నిన్ను బలపరుస్తాడు. అయితే నువ్వు ఎదుటి వ్యక్తిని చూసి, శాతాన్ని చూసి, ఆత్మీయ యుద్ధంలో కానీ భౌతికమైన యుద్ధంలో కానీ ఎదుటి వ్యక్తిని చూసి నువ్వు ఎప్పుడూ వణకకూడదు. ఇది మూడో మాట. నాలుగో విషయం ఏంటి అంటే ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో వారి ముఖములను చూచి బెదరకుడి అంటే అర్థం ఏంటండి? వాళ్ళని చూసి భయపడకూడదు. అంటే నీ శత్రువుని చూసి నువ్వు ఎప్పుడు భయపడకూడదు. నీ శత్రువుని చూసి నీ హృదయంలో పిరిగితనం రాకూడదు. నీ శత్రువుని చూసి నువ్వు అడిలిపోకూడదు, భయం రాకూడదు. నీ హృదయంలో అధైర్యం చెందకూడదు. శత్రువుని చూసి నువ్వు భయపడకూడదు. సో వారి మొహాన్ని చూడొద్దు. నువ్వు చేయాల్సిన యుద్ధం ఇంపార్టెంట్. దావీదు రాజు గొలియాతు మొహాన్ని చూస్తున్నాడా? దావీదు రాజు ఏం చేస్తున్నాడు? చేయాల్సిన యుద్ధంలో గురిని చూస్తున్నాడు తప్ప మనుషులను చూడట్లా. గొలియాతు మొహం అంటే గొలియాతు ఎంత హైట్ ఉన్నాడు, ఎంతలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ కాదు దావీదు రాజు కావాల్సింది. స్పాట్ చూసుకుంటున్నాడు, టైం చూసుకుంటున్నాడు, ఎట్టా నేను యుద్ధం చేయాలన్నదే చూస్తున్నాడే తప్ప మనిషిని ఎత్తున ఇది కాదు దావీదు రాజు చూస్తాడు. నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనుషుల వైపు చూడొద్దు. డ్యూటీకి వెళ్తున్నా, తన జాబ్కి వెళ్తున్నా, నా పైన అయినా ఇంకొక ఆయన ఏదంటాడు వాళ్ళ వైపు చూడొద్దు. నీ జీవితంలో వాళ్ళ వైపు చూస్తే బెదిరన్నది నీకు వచ్చింది. నువ్వు మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని సరిదిద్దేవాడు ఉంటాడు. అట్లు దేవుడు నీ జీవితాన్ని సరిదిద్దడం కొరకై దేవుని వైపు మన ముఖాన్ని చూడాలి. అంతేకాని మనుషులను చూసి భయపడద్దు. భయపడినప్పుడు నా జీవితంలో ఏం జరుగుద్ది? ఖచ్చితంగా బెదిరన్నది వచ్చింది. ఆ బెదిరి రాకుండా మనం ధైర్యంగా ఉన్నప్పుడు అన్నిటిని ధైర్యంగా ఎదుర్కొనే వారు ఉంటాం. అట్లా అన్నిటిని ధైర్యంగా ఎదుర్కోవడం కొరకై మనలో బెదిరి అంతటిని కూడా పోయి దేవుని సన్నిధిలో అన్నిటిని మనం ధైర్యంగా ఎదుర్కోవడం కొరకై మనం వెళ్ళే యుద్ధంలో ధైర్యంగా ఉన్నప్పుడు మన దేవుడు మనం వెళ్ళే యుద్ధంలో మనం రక్షించేవాడు ఉంటాడు. ఇది 4వ మాట. 5వ విషయం చూసినట్టే రండి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఇక 5వ మాట ఏంటంటే మీకంటే విస్తారమైన వాటిని చూసి భయపడదు. మీకంటే విస్తారమైన ఏవైతే ఉండేవి గుర్రములు కానీ రథములు కానీ మనుషుల విధానం కానీ దాన్ని బట్టి ఎప్పుడు భయపడొద్దు. నువ్వు చూడాల్సింది ప్రభు వైపు చూడాలి. గుర్రాలను చూడొద్దు, రథములను చూడొద్దు. కీర్తన కింద రాయబడితే వచ్చిన 121 కీర్తనలో మొదటి వచనంలో కొండల తట్టు నా కళ్ళు ఎత్తున్నా నాకు సహాయం ఎక్కడి నుంచి కలుగును? కొండలే సహాయం చేయలేవు, ఆకాశమే సహాయం చేయలేదు, గుర్రాలు ఏం చేయలేవు, ఏవి కూడా ఏం చేయలేవు. ఎందుకంటే దేవుడే రక్షించగలిగిన వాడు. కాబట్టి ప్రియులారా, మనం దేవుని వైపు చూడాలి, గుర్రాల వైపు రథముల వైపు చూడకూడదు. ఇశ్రాయేలు ప్రజలు అది చూడండి, ఎవరు మన ఫరో యొక్క రథముల వైపు చూశారు, ఫరో యొక్క గుర్రాల వైపు చూశారు. అవి మమ్మల్ని సమీపిస్తేనే భయపడ్డారు. కాబట్టి ఏమైంది? వాళ్ళు అవిశ్వాసం వచ్చేసింది. సో మన జీవితాలు ఏంటంటే మనం ఈ లోకంలో సైతాంతో యుద్ధం చేసేటప్పుడు కానీ లేదా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ ఇంకేదైనా డ్యూటీలో ఇంకోటి పనులు చేసుకునేటప్పుడు కానీ అవిశ్వాసం వద్దు. దేవుని మీద విశ్వాసం కలిగి నువ్వు ముందరికి వెళ్తే నీకు ముందున్న వాటి వైపు నువ్వు చూస్తే అవిశ్వాసం వచ్చేసింది. వాటి వైపు చూడొద్దు. వాటికంటే దేవుడు గొప్పవాడు, వాటికంటే దేవుడు శ్రేష్టకరమైన వాడు. వాటి వెనకున్న దేవుని చూడు. ఎందుకంటే అవి నీకు గొప్ప కనపడుతున్నాయి కానీ వాటిని అణిచివేయగలగటానికి వాటి వెనకాల నుంచి వాటి అణిచివేయడానికి ఉన్న దేవుని వైపు నువ్వు చూసినప్పుడు అప్పుడు నీ జీవితంలో దేవుడిని రక్షించేవాడు ఉంటాడు. అంటే అవిశ్వాసం అన్నది ఉండకూడదు. హృదయంలో పిరిగితనం ఉండకూడదు. హృదయంలో మనం ఏం చేయాలి? భయపడకూడదు అంటే అడిలిపోకూడదు, ఇంకా వణకకూడదు అంటే అధైర్యంతో ఉండకూడదు, ఇంకా వాళ్ళని చూసి భయపడకూడదు అంటే మనుషులను చూసి బెదరకూడదు అంటే భయపడకూడదు, ఇంకా గుర్రాలు రౌతం చూడకూడదు అంటే అవిశ్వాసంతో ఉండకూడదు. నువ్వు దేవుని వైపు ఉండి దేవునిలో ఉండి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని దేవుని బట్టి విశ్వాసం కలిగి దేవుని వైపు నువ్వు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నేను రక్షించేవాడు ఉంటాడు. అట్లు ప్రతి పరిస్థితిలో ప్రతి పనిలో డ్యూటీల్లో కానీ ప్రయాణంలో జాబులు అన్ని విషయాల్లో కూడా దేవుని వైపు నువ్వు చూస్తే దేవుని రక్షించేవాడు ఉంటాడు. కాబట్టి అట్లు నేను దేవుని వైపు చూసి దేవుని ద్వారా ప్రతి విషయంలో ప్రతి బలహీనతలో ప్రతి కార్యాల్లో కూడా దేవుని ద్వారా మనం రక్షించబడినట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విత్తమైన వాక్యం నీరు కట్టి ఫలించండి. మా జీవితాల్లో మీరు ఇంపార్టెంట్. మీరు లేని మా జీవితాలు ఏమీ లేదు. కానీ ప్రభు మిమ్మల్ని బట్టి ప్రతి విషయంలో ధైర్యం తెచ్చుకుంటూ శత్రువును చూసి లేదా యుద్ధాన్ని చేయడానికి వెళ్ళి ఆత్మీయ యుద్ధంలో కానీ భౌతికమైన యుద్ధంలో అదే డ్యూటీల్లో కానీ ఇంకో చోటకి వెళ్ళినప్పుడు మేము పనిచేసేటప్పుడు వాళ్ళని చూడకోకుండా తండ్రి మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని బట్టి ధైర్యంగా ముందరికి వెళ్తూ అన్నిటిని జయించేవారు. హృదయంలో పిరిగితనం లేకుండా, అధైర్యం లేకుండా, వణకపోకుండా, అడిలిపోకుండా తండ్రి మా జీవితాల్లో మనుషులను బట్టి అవిశ్వాసం రాకుండా అన్నిటిలోనూ ప్రభావ మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకుని మీ ద్వారా మేము రక్షించబడే క్రైస్తవ జీవితాన్ని మేము జీవించినట్టు సాధించమని ఈ దినమంతా కదా ఈ జీవితకాలం అంతా మిమ్మల్ని చూస్తూ మీ ద్వారా రక్షించబడే క్రైస్తవ జీవితం మీరు మాకు అనుగ్రహించమని, మీ వైపు చూసే జీవితాన్ని మరి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకునే జీవితాన్ని మరి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనములు. క్రైస్తవులు.